జై శ్రీరామ్ హిందూ బంధువులారా, ఈ మధ్య ఎవడు పడితే వాడు దేవుళ్ళ మీద ఇష్టమున్నట్టుగా వాగుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న ఒకడేమో నేను ఈ దేవుళ్ళని నమ్మను, ఆంజనేయ స్వామి అనేవాడే లేడు, ఇలా రకరకాల రాముడు అనేవాడు బోర్ క్యారెక్టరు అని మాట్లాడాడు. నిన్న ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సీఎం దేవుళ్ళని ఉదాహరించి మాట్లాడేటప్పుడు కనీసంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని హైందవ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానము జుగుప్సాకరంగా ఉంది. బ్రహ్మచారి ఆంజనేయ స్వామి విలువలు కనీస విలువలు తెలియలేని ఈ యొక్క మనిషి ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అంటే సిగ్గుచేటుగా ఉంది. పక్కా రాష్ట్రాల వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, ఇతనా మీ రాష్ట్ర సీఎం అని. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానము 33,000 కోట్ల దేవతలు హిందువులకు ఉన్నారు అంటే దీని కనీస అర్థం తెలుసుకోలేని రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి ఒక్క దేవుడు ఉన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని వీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి బేషరతుగా. లేదంటే త్వరలోనే ఆ ఆంజనేయ స్వామి మిగతా దేవుళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. గతంలో హిందువులు పొందుకోవాలంటే హిందువులంతా పొందబెట్టారు, మరి అదే గతి కూడా ఈ యొక్క నాయకునికి పడుతుంది. కాబట్టి దేవుళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళ గతి ఏంటో గతంలో చాలామంది చూశారు. కత్తి మహేష్ గారు మాట్లాడి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఇంకోడు అట్లాగే మాట్లాడి రోగాల బారిపడి చనిపోయింది. ఇట్లా దేవుళ్ళ దగ్గర పోయి మీరు అర్ధాంతరంగా చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నా యొక్క సలహా సూచన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెంటనే ఆ భగవంతునికి హిందూ సమాజానికి మీరు బేషరతుగా క్షమాపణ కోరుకుంటే మీరు చేసినటువంటి తప్పుకి కొంతైనా ఉపక్రమం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్ర సీఎం మాట్లాడిన విధానాన్ని హైందవ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.